శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ గారు నిర్వహించేటటువంటి రామాయణ యాత్ర అనే పేరు గల ఈ 7 రోజుల యాత్రలో దర్శనం చేసుకునే 45 దివ్యక్షేత్రాలలో అద్భుతమైనది, అపురూపమైనది కేతీశ్వరం. కేతుగ్రహం వల్ల వచ్చే బాధలు తొలగించుకోవడం కోసం ఈ ఆలయానికి రావాలి, స్వామి దర్శనం చేసుకోవాలి, అభిషేకం చేయాలి అని ఈ ఆలయంలో ప్రధాన అర్చకత్వం నిర్వహిస్తున్న సంతోష్ కులకర్ణి గారు మనకు తెలియజేస్తున్నారు. కేతుగ్రహం వల్ల వచ్చే బాధలు జ్ఞానపీడ ప్రధానంగా, రెండవది ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, పిల్లలకు చదువులు కావాలి, విదేశాలకు వెళ్ళాలి, సొంత ఇంటి కళ పూర్తి చేసుకోవాలి, ఉద్యోగంలో అభివృద్ధి కావాలి, అన్నింటిలో కూడా నిరాశ వెంటాడుతూ ఉంటే ఆ నిరాశ తొలగించుకోవడం కోసం ఈ ఆలయానికి రావాలి అంటారు. ఆలయంలో ఉండే ప్రధాన అమ్మవారు, ఈశ్వరుడు, ఆ దేవతలను రావణుని ఎల్లాలు మండోదరి స్థాపించింది అని వారు తెలియజేస్తున్నారు. ఈ ఆలయాన్ని రావణుడు నిర్మించగా ప్రతిష్ఠా అర్చనా కార్యక్రమాలంతా ఆ దంపతులు చేశారు. వీర శివభక్తుడైన ఆ రావణుని అనంతరం ఈ ఆలయానికి రాముడు కూడా రావణ సంహారం అనంతరం వచ్చి ఇక్కడ పూజలు నిర్వహించాడు అని స్థానికుల ఐతిహ్యం. ఆలయం చాలా పురాతనమైనది, 1000 సంవత్సరాల చరిత్ర గలది. విక్రమ బాహురి అనే రాజు నిర్వహణలో ఈ ఆలయం క్రీస్తు పూర్వం రూపుదిద్దుకొనగా అనంతరం విదేశీయుల దండయాత్ర కారణంగా విధ్వంసం కాగా మళ్ళీ కొత్తగా ఈ మధ్యనే కట్టించారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద సోమశిల ఈ ఆలయంలో ఉంది అని కూడా సంతోష్ కులకర్ణి గారు తెలియజేస్తున్నారు. చరిత్రలో ఈ ఆలయానికి సంబంధించి మహాభారతంలో కూడా మూలాలు ఉన్నాయి. 4 దిక్కుల రాజ్యాలను నిర్మించి జయించే ఉద్దేశంతో అర్జునుడు, విజయుడు ఈ వైపుకు దండయాత్రకు వచ్చాడు. అనురాధాపురంలో విడిది చేసి అనంతరం ఇదంతా కూడా జయించిన తర్వాత ఇక్కడ నాగకన్యక ఉలూచిని వివాహం చేసుకున్నట్టుగా మనకు చరిత్ర మహాభారతంలో కూడా ఈ ఉద్దేశాలు తెలియజేస్తున్నాయి. లంకలో మనకు యక్షులు, నాగులు ఇద్దరే కనిపిస్తారు. యక్షులు అంటే రావణ సంబంధితం, నాగ అంటే మళ్ళీ మనం ఇంకొక ఆలయం నాగేశ్వరం కూడా చూడబోతున్నాం. ఇక్కడ ఎక్కువగా నాగా జాతికి చెందిన వారు అస్సాంలో కనిపిస్తే ఇక్కడ కనిపిస్తారు. ఈ ఆలయం ఇంత పురాతనమైనది. గ్రహ సంబంధ దోషాలు తొలగించుకోవాలి అన్నా, సంపూర్ణమైన శివానుగ్రహం కావాలి అన్నా, రాముడు శివుడిని పూజించాడు, అటువంటి శివుడిని మనం పూజిద్దాం అనుకున్నా, రాముడు, రావణుడు ఇరువురు కూడా పూజించిన శివలింగమే అంటూ ఆ ప్రధాన అర్చకుడు సంతోష్ కులకర్ణి చెప్పిన నేపథ్యంలో ఈ దైవాన్ని దర్శనం చేసుకోవాలి అన్నా ఇక్కడికి రావాల్సిందే. కాబట్టి వద్దాం. ఈ ఆలయం చుట్టుపక్కల సజీవంగా అనేకంగా మనకు కుమారస్వామి వాహనాలైన మయూరములు, నెమళ్ళు కూడా కనిపిస్తాయి. శివారాధన శైవాగమోక్తంగా నిర్వహిస్తారు. కాబట్టి శివ దర్శనంతో మన జన్మలు పునీతమయ్యాయి, ధన్యత పొందాయి అని అనుకుందాం, విశ్వసిద్దాం. అంతా శివుడు, సర్వం శివమయం జగత్, నగురోరధికం 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 నగురోరధికం, శివశాసనత 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 శివశాసనత, శివోహం 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 శివోహం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ, హర హర మహాదేవ.